Right. So our topic is Introduction to Object Oriented Programming. ఓకే. సో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది చెప్పుకునే ముందు అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క అవసరం ఎందుకు ఏర్పడింది అనేది చూద్దాం. మనం లాస్ట్ సెమిస్టర్లో అంటే సెకండ్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం. సి లాంగ్వేజ్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఇలాంటి నోట్ చేసుకుంటూ ఉండండి మీరు. ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం. అలాగే సి లాంగ్వేజ్ని ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. ఇక్కడ ఇచ్చాను చూడండి నేను పాయింట్. ఓకే, సి లాంగ్వేజ్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటాం. అలాగే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని అప్రోచ్ అవటానికి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ యొక్క అవసరం ఏర్పడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రొసీజరల్ లాంగ్వేజెస్లో ఉండేటువంటి ప్రాబ్లమ్సే. ఇప్పుడు చూడండి, మనం ఒక మొబైల్ కొనుక్కున్నాం. దాంట్లో ఏవో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఆ జనరేషన్కి, అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులకి ఆ మొబైల్ సూట్ అయింది, సరిపోయింది, మనం కొనేసుకున్నాం. ఒక 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాలు దాటిన తర్వాత టెక్నాలజీలో రకరకాల మార్పులు వచ్చినాయి. 3G నుంచి 4Gకి వచ్చాం. సిమ్ టెక్నాలజీలో 4G నుంచి 5Gకి కూడా రాబోతున్నాం. ఇప్పుడు కొత్తగా 5G అనేది లాంచ్ అయింది అనుకోండి. ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న మొబైల్స్ ఏవి కూడా 5Gని సపోర్ట్ చేయవు. ఏవో కొన్ని కొత్తగా లాంచ్ చేయవు తప్ప మొబైల్స్. ఒకవేళ 5G టెక్నాలజీని లాంచ్ చేసిన తర్వాత గవర్నమెంట్ మనం దాన్ని మన మొబైల్లో కూడా తెచ్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన మొబైల్స్ అన్నీ మార్చుకోవటమా లేక సిమ్ కార్డును మార్చుకోవటమా చేయాలి. ఒకవేళ సిమ్ కార్డు 5Gలోకి మారిన తర్వాత మొబైల్ సపోర్ట్ చేస్తే ఓకే. మీ సిమ్ కార్డు 5Gలోకి మారిన తర్వాత ఆ 5G సిమ్ కార్డ్ని మీ మొబైల్ కనుక సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీరు కొత్త మొబైల్ కొనుక్కోవాల్సిందే. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే పాత మొబైల్లో ఉన్నటువంటి ఫీచర్స్ వేరు, కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీ వేరు. పాత మొబైల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కొత్తగా వచ్చే టెక్నాలజీని యాక్సెప్ట్ చేయలేకపోయినాయి అనుకోండి. కొత్తగా వచ్చే ఫీచర్స్ అన్నీ మనకు కావాలి అనుకోండి, మన పాత మొబైల్ ఏమో కొత్తగా వచ్చే టెక్నాలజీని తీసుకోలేకపోతుంది, యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఈ కొత్తగా వచ్చేటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మన లైఫ్లో మనకు కావాలి, మన జాబ్లో మనకు కావాలి. మరి ఇలాంటప్పుడు ఆ ఫీచర్స్ మనం ఉపయోగించుకోవాలి అంటే యూ హ్యావ్ టు పర్చేస్ ద న్యూ మొబైల్. సో కాబట్టి అలాగే ప్రొసీజరల్ లాంగ్వేజ్ నుంచి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని ఎందుకు ఎంచుకుంటున్నాము, ఎందుకు దీన్ని షిఫ్ట్ అవుతున్నాము, స్విచ్ అవుతున్నాము అంటే ప్రొసీజరల్ లాంగ్వేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసుకోవడానికి, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్లో మనం నేర్చుకోబోయేటువంటి లాంగ్వేజెస్ జావా. ఇలా చాలా ఉన్నాయి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజే. మనం జావా నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం చూద్దాం. నిన్న మొన్న క్లాస్లో MPCS వాళ్ళు ఈ టాపిక్ వినున్నారు, అయినా మళ్ళీ వినండి. MSCS వాళ్ళకి ఈ టాపిక్ కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి అనుగుణంగా నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ప్రొసీజర్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. రైట్, నేను ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను. మనందరికీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉంది. చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నాను. #include stdio.h. ఇది అందరికీ తెలిసిన విషయమే. #include conio.h. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10. దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అని పిలుస్తాం.
ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. int x is equal to 100. x is equal to ఏలో వాల్యూ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ x is equal to a plus x. xని ప్రింట్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. మెయిన్ ఫంక్షన్ a is equal to 1000 printf percentage d a. రిటర్న్ 0. ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అమ్మా. సో ఈ ప్రోగ్రాంలో మనం ఏం చూస్తున్నాము అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మీరు నేర్చుకోబోయేది ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ద్వారా మనం క్లియర్ చేసుకున్నాం, ఎలిమినేట్ చేసేసాం పూర్తిగా. అసలు ఈ ప్రాబ్లమే లేకుండా చేసాం అన్నమాట. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ a is equal to 10. ఈ వేరియబుల్ చూడండి, ఈ వేరియబుల్ని నేను ఏ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయాల. ఫంక్షన్ అంటే ఇది ఒక రిటర్న్ టైప్ ఉంటుంది. వాయిడ్ అనేది రిటర్న్ టైప్, సమ్ అనేది ఫంక్షన్ నేమ్. ఇది ఫంక్షన్ అని చెప్పడానికి పక్కనే ఓపెన్ క్లోజ్ పేరెంథసిస్ ఉంటుంది. ఈ విధంగా ఫంక్షన్ని మనం కర్లీ బ్రేస్తో ఓపెన్ చేస్తాం. లోపల మనం ఏదో ఒక కోడ్ రాసుకుంటాం, మళ్ళీ కర్లీ బ్రేస్తో క్లోజ్ చేస్తాం. ఇది ఒక ఫంక్షన్. అలాగే ఇక్కడ కూడా ఇంకో ఫంక్షన్ చూడండి, దీని రిటర్న్ టైప్ ఇంట్ మెయిన్. ఈ ఫంక్షన్ పేరు మెయిన్. ఇది ఫంక్షన్ అని ఎలా చెప్తామంటే దాని పక్కనే ఓపెన్ క్లోజ్ పేరెంథసిస్ ఉంటుంది, బ్రాకెట్స్ లాంటివి అనమాట. మళ్ళీ కర్లీ బ్రేస్తో ఓపెన్ చేస్తాం, మనకు కావాల్సిన కోడ్ మొత్తం రాసుకుంటాం, మళ్ళీ కర్లీ బ్రేస్తో క్లోజ్ చేస్తాం. ఫంక్షన్ అంటే ఇలా ఉంటుందన్నమాట. చూడంగానే మనం చెప్పొచ్చు సమ్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది, మెయిన్ అనేటువంటి ఫంక్షన్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల సమ్ అనే ఫంక్షన్ లోపల కానీ మెయిన్ అనేటువంటి ఫంక్షన్ లోపల కానీ మనం ఏ వేరియబుల్ని డిక్లేర్ చేయలేదు. ఏ అనే పేరు గల వేరియబుల్ని మనం ఈ రెండు ఫంక్షన్స్లో డిక్లేర్ చేయలేదు. ఎక్కడ డిక్లేర్ చేశాము? ఈ రెండు ఫంక్షన్స్కి అతీతంగా, ఈ రెండు ఫంక్షన్స్కి బయట గ్లోబల్గా ఓపెన్గా మనం డిక్లేర్ చేసాం. దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇలా కనుక ఒక వేరియబుల్ని ఏ ఫంక్షన్ లోపల కాకుండా బయట కనుక డిక్లేర్ చేసినట్లయితే దాన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఏమిటి గ్లోబల్ వేరియబుల్కి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఫంక్షన్కైనా ఇది యాక్సెస్ అవుతుంది. అంటే సమ్ ఫంక్షన్లోనూ దీన్ని వాడుకోవచ్చు వేరియబుల్ని, మెయిన్ ఫంక్షన్లోనూ వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఏ వాడుకున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 100ని స్టోర్ చేశాను. ఇప్పుడు 10 వెళ్ళిపోయి 100 వస్తుంది అనమాట ఏలోకి. ఎక్స్లోకి 100 తీసుకున్నాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్ అన్నాను. ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఈ ఎక్స్ అనేది సమ్ లోపల డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్. అంటే ఈ ఎక్స్ అనేటువంటి దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం నాన్న. లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అంటే ఏమిటి? దీని యొక్క పరిమితి, దీని యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందంటే ఇదిగో ఈ ఓపెన్ కర్లీ బ్రేస్ నుంచి క్లోజ్ కర్లీ బ్రేస్ లోపల మాత్రమే ఎక్స్ అనేటువంటి ఈ వేరియబుల్ని మనం వాడుకోగలం, బయటికి తీసుకొని రాలేం. ఎందుకంటే అది సమ్ అనే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయబడింది. దాని లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం. కానీ ఏ అనేది గ్లోబల్ వేరియబుల్, ఇది బయట డిక్లేర్ చేశాం. అది ప్రోగ్రాంలో ఎక్కడికైనా వెళ్ళగలదు అనమాట. దానికి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సమ్లోకే వెళ్ళాలి, మెయిన్లోనే యాక్సెస్ అవ్వాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. కంప్లీట్గా అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, బట్ ఎక్స్ అనేది మాత్రం లోకల్ వేరియబుల్, ఇది సమ్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతుంది.
ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎక్స్లోకి 100 తీసుకున్నాను, ఏలోకి 100 పెట్టేశాను, 10/100 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేశాను, ఏ ప్లస్ ఎక్స్ 100 ప్లస్ 100 200, రిజల్ట్ని ఎక్స్లో స్టోర్ చేశాను, ఇక్కడ ప్రింట్ చేసేసాను. అలాగే మెయిన్లో ఏలోకి 1000 తీసుకున్నాను, 1000ని ప్రింట్ చేశాను. ఈ ప్రోగ్రాంలో ఏం లేదమ్మా, ఈ ప్రోగ్రామ్ మనకి ఏం చెప్తుందంటే, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే సమ్ చేస్తున్నాము, అసైన్ చేస్తున్నాము కాదు. ఏ అనేటువంటి ఒక వేరియబుల్ని ప్రోగ్రాంలో ఎక్కడైనా ఉపయోగించగలుగుతున్నాము అనేది ఇక్కడ మన కాన్సెప్ట్. ఉపయోగించచ్చా అంటే ఖచ్చితంగా ఉపయోగించవచ్చు. కాకపోతే ఒక వేరియబుల్ని అలా మనం ఎక్కడైనా ఉపయోగించుకునే విధంగా అవకాశం ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, దాని యొక్క ప్రైవసీ, దాని యొక్క సెక్యూరిటీ అది కోల్పోతుందన్నమాట. అంటే అది ఎలా కోల్పోతుందో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇక్కడ మెయిన్లో 1000 తీసేసి ఓ చిన్న ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, నిజంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతా కాదో మనం తెలుసుకుందాం. ఒక వేరియబుల్ని ఫ్రీగా వదిలేస్తే ఎన్ని తప్పులు జరుగుతాయో, ఎన్ని తప్పులు జరగటానికి స్కోప్ ఉంటుందో, అవకాశం ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ సమ్ లోపల ఏ ఈక్వల్ టు 100 తీసుకున్నాం. 100 అనేది ఇంటీజర్ వాల్యూ, ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్. ఒక ఇంటీజర్ వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం, ఇది తప్పేమీ కాదు. ఏ ఈక్వల్ టు 100 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. మళ్ళీ ఇక్కడ వాడుతున్నాను చూడండి, మెయిన్లో కూడా నేను ఏని ఉపయోగించుకోగలుగుతున్నాను, ఎందుకంటే ఏ అనేది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి. ఏలోకి ఏం తీసుకున్నాను ఈసారి, ఏ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో శ్రీ సాధన అని తీసుకున్నాను. ఇది తప్పు. మీరు అనొచ్చు, సార్ ఏ ఈక్వల్ టు 1000 తీసుకోవచ్చు కదా, శ్రీ సాధన ఎందుకు తీసుకున్నారు అని మీరు అడగచ్చు. అంటే స్కోప్ ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఊళ్ళల్లోనే చాలామంది పిల్లలు ఉంటారు, అవునా, డిగ్రీ చదువుకునే పిల్లలు, ఇంటర్ చదువుకునే పిల్లలు, 10th క్లాస్ చదువుకునే పిల్లలు ఉంటుంటారు. అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మన తల్లిదండ్రులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, ఒరేయ్ చూడు, నువ్వు గనక రోజు స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే అదిగో వాళ్ళలాగా తయారవుతావు. వాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినప్పుడు రోడ్లంబడి తిరుగుతూ సినిమాలకు వెళ్తూ వాడు చదువు మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు, అందుకనే వాళ్ళలాగా నువ్వు తయారవుతావు, జాగ్రత్తగా చదువుకో నాన్న అని చెప్పేసి పేరెంట్స్, తల్లిదండ్రులు మీకు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఉన్నారు, ఆ పిల్లవాడు ఉన్నాడు, వాడు స్టూడెంటే, మీరు స్టూడెంటే, వాడికి పేరెంట్స్ ఉన్నారు, మీకు పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వాడికి చెప్పలేకపోయారు, చెప్పినా వాడు వినలేదు. ఒక వ్యక్తిని ఫ్రీగా వదిలిపెట్టేసేస్తే, విచ్చలవిడిగా వదిలిపెట్టేసేస్తే, వాడి ఇష్టానికి వాడిని వదిలిపెట్టేసేస్తే వాడికి మంచికి చెడుకి వ్యత్యాసం తెలియకుండా వాడు చెడిపోతాడు. అలా కాకుండా ఎప్పటికప్పుడు వాడిని హెచ్చరిస్తూ, వాడు ఏం చేస్తున్నాడో గమనిస్తూ, అలా పేరెంట్స్ కనుక వాడికి మంచి చెడు చెప్తూ ఉంటే ఖచ్చితంగా నో డౌట్ వాడు మంచి స్థానానికి వెళ్తాడు, ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోతాడు, మంచి వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. ఒక వేరియబుల్ని కానీ ఒక వ్యక్తిని కానీ స్వేచ్ఛగా వదిలిపెట్టకూడదు నాన్న. అలా వదిలిపెడితే ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ వాల్యూ ఇస్తే ఓకే, 1000 ఇస్తే తప్పేం లేదు. కానీ ఇదిగో ఇలా శ్రీ సాధన అని చెప్పేసి ఒక ఇన్కరెక్ట్ వాల్యూ ఇవ్వటానికి ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ ఎందుకు ఉంది అంటే, ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఒక వేరియబుల్ని గ్లోబల్గా డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలా తప్పుడు వాల్యూ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రెండోది, ఒక వేరియబుల్ని నేరుగా ఎప్పుడు వాడుకునే అవకాశం ఇవ్వకూడదు, నేరుగా ఇవ్వకూడదు. నేరుగా ఇస్తే ఇదిగో ఇలాంటి సమస్యలు ఉంటాయి. నేరుగా ఎలా ఇచ్చాం మనం, ఏ ఈక్వల్ టు శ్రీ సాధన నేరుగా టైప్ చేసి దాంట్లో స్టోర్ చేసేస్తున్నాం. ఒక వేరియబుల్ని నేరుగా ఇవ్వటం ద్వారా కానీ, ఒక వేరియబుల్ని యథేచ్ఛగా ఫ్రీగా వదిలిపెట్టడం కానీ మనం చేయటం ద్వారా మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్కరెక్ట్ వాల్యూస్ ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఇంకొక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏటీఎం మెషిన్కి వెళ్తాం. మీ అందరూ మీకు తెలిసినంత వరకు ఏదో ఒక సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే ఉంటారు, లేదా డబ్బులు డ్రా చేసే మీ పేరెంట్స్తో పాటున్న వెళ్ళుంటారు ఖచ్చితంగా.
చూడండి, ఏటీఎం సెంటర్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఒక కార్డు ఉంటుంది, డెబిట్ కార్డ్ అంటాం దాన్ని. ఆ కార్డ్ ఇన్సర్ట్ చేయగానే అది పాస్వర్డ్ అడుగుతుంది. మీరు పాస్వర్డ్ టైప్ చేస్తారు. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత మీరు అక్కడ కీబోర్డ్ ద్వారా టైప్ చేసిన పాస్వర్డ్ మీ అకౌంట్లో, అంటే స్టేట్ బ్యాంక్ అనుకుందాం, స్టేట్ బ్యాంక్ యొక్క సర్వర్లో మీరు గతంలో యూజ్ చేసిన పాస్వర్డ్, మీరు ఇచ్చిన పాస్వర్డ్, ఈ రెండు కరెక్టా కాదా అనేది కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసి మీరిచ్చినటువంటి పాస్వర్డ్, ఏటీఎం మెషిన్ దగ్గర కీబోర్డ్ ఉపయోగించి మీరిచ్చినటువంటి పాస్వర్డ్ గనక డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్తో కరెక్ట్గా మ్యాచ్ అయితే అప్పుడు మీకు నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. విత్డ్రా చేసుకోమని, బ్యాలెన్స్ ఎంక్వైరీ చూడమని, మొత్తం ఇలా ఆప్షన్స్ ఏవో మీకు కనపడతాయి. మీరు కనుక పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, మీకు నెక్స్ట్ స్క్రీన్ కనపడదు కదా. ఓకే, అది అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్ కనపడింది, విత్డ్రా అనగానే ఏమడుతుంది, ఎంటర్ అమౌంట్ అంటుంది. మీరు ఏదో 2000 3000 ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి అమౌంట్ 3000 ఇచ్చారనుకోండి, మీ అకౌంట్లో 1000 రూపాయలే ఉందనుకోండి, మీకు అమౌంట్ బయటికి రాదు. మీ అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో అంతే అమౌంట్ టైప్ చేయాలి, లేదా దానికంటే తక్కువ టైప్ చేయాలి. ఎక్కువ టైప్ చేయడానికి వీల్లేదు. అలా ఇదంతా చూడండి, మీరు ఒక కార్డ్ తీసుకెళ్ళి దాంట్లో ఇన్సర్ట్ చేసి అమౌంట్ డ్రా చేసుకొని ఓకే చేసి బయటకు వచ్చేంత వరకు ఒక కంప్లీట్ ప్రాసెస్ రన్ అవుతుంది. ఇక్కడ ఏటీఎంని నేరుగా మీ చేతికి ఇవ్వలేదమ్మా. నేరుగా ఇవ్వటం అంటే ఏంటో తెలుసా, మీరు వెళ్ళంగానే మీ చేతికి ఒక తాళం చెవి ఇచ్చి ఆ ఏటీఎం డోర్ ఓపెన్ చేసి లోపల కట్టలు ఉంటాయి, కట్టలు డబ్బులు ఉంటాయి, మీకు కావాల్సింది లెక్క పెట్టి తీసుకోండిరా అంటే ఎంతమంది కరెక్ట్గా తీసుకుంటారు చెప్పండి. కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, వాళ్ళు తనకు కావాల్సినటువంటి 2000 3000 చేత్తో తీసుకుంటారు. అంటే నేరుగా ఏటీఎం మెషిన్ లాక్ మీ చేతికి ఇచ్చి తాళం ఓపెన్ చేసి లోపల ఉన్న కట్టల్లో నుంచి 2000 500 100 200 ఇలా కట్టల్లో నుంచి మీకు కావాల్సిన 2000 రూపాయలు తీసుకోండిరా అంటే ఎంతమంది నిజాయితీగా తీసుకుంటారు? ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో 100 మందో. అందరూ అలా ఉండరు కదా. అంటే ఒక యూజర్కి నేరుగా ఏది అవకాశం ఇవ్వకూడదమ్మా. అందుకని వాడు ఏం చేశాడు, కార్డ్ ఇన్సర్ట్ చేయమన్నాడు, పాస్వర్డ్ టైప్ చేయమన్నాడు. పాస్వర్డ్ కరెక్ట్ అయితే విత్డ్రానా బ్యాలెన్స్ ఎంక్వైరీనా ఆప్షన్ తీసుకోమన్నాడు. అమౌంట్ టైప్ చేయమన్నాడు. అమౌంట్ కూడా మీ అకౌంట్లో కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోమన్నాడు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఒక మెషిన్లో ఈ ప్రాసెస్ ఎంతో నడుస్తోంది. ఎంత నడుస్తుంది, ఈ ప్రాసెస్ ఎంత జరుగుతోంది, లోపల ఎంత వర్క్ జరుగుతోంది, ఇదేది బయట నిలబడి చూసేటువంటి వ్యక్తికి కనపడదు. ఓకేనా. అలా కాకుండా నేరుగా అవకాశం ఇస్తే చాలా తప్పులు జరిగిపోతాయి, చాలా దారుణాలు జరిగిపోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది ఈ ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని ఇలా గ్లోబల్గా డిక్లేర్ చేసేసి ఎక్కడైనా ఎవరైనా ఉపయోగించుకోండి అని చెప్పడం ద్వారా సమ్ అనేటువంటి పేరు గల వ్యక్తి 100 స్టోర్ చేశాడు, తప్పేం కాదు. మెయిన్ అనేటువంటి పేరు గల వ్యక్తి ఫంక్షన్ వ్యక్తి అనుకోండి, శ్రీ సాధనాన్ని స్టోర్ చేశాడు, ఇది తప్పు. ఒక ఇంటీజర్ వేరియబుల్లో స్ట్రింగ్ని స్టోర్ చేయకూడదు అన్న విషయం యూజర్కి తెలియదు, ఎందుకంటే యూజర్కి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదన్నమాట. సో ఒక టెక్నికల్ నాలెడ్జీ లేనటువంటి వ్యక్తులకి నేరుగా ఒక వేరియబుల్ని కానీ, ఒక ఏటీఎం మెషిన్ లాంటి కొన్ని వస్తువులను కానీ, అలాగే వ్యక్తుల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టడం కానీ, ఏమీ తెలియని వ్యక్తుల్ని బయటికి వదిలిపెట్టడం కానీ చేస్తే ఎన్నో తప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి తప్పులేవి రాకుండా ఒక డేటాకి, ఒక వేరియబుల్కి సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ని తీసుకొని రావడం జరిగింది. ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్లో ఇదొకటి. వేరియబుల్కి అంటే డేటాకి సెక్యూరిటీ ఉండదు, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, తప్పుడు వాల్యూస్ ఇవ్వచ్చు, కరెక్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లంని రెక్టిఫై చేయడానికి ఇదిగో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని తీసుకొని వచ్చాం మనం మార్కెట్లోకి. దీంట్లో డేటాకి హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. దీని గురించి మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం. ఇలా చూడండి, ఇక్కడ మనం 2 ఆప్షన్స్ చూస్తున్నాం. ఇది ప్రొసీజరల్ లాంగ్వేజ్, దీంట్లో ఉండేటువంటి ప్రాబ్లం కింద ఇవ్వబడింది.
ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. దీంట్లో ఉన్న ప్రాబ్లం కింద ఇవ్వబడింది, దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కింద ఇవ్వబడింది. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, డేటా ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వేరియబుల్స్ అనుకోండి. ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇలా మొత్తం మనకు ఇక్కడ 5 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. ఈ 5 వేరియబుల్స్ని ఇదిగో ఇక్కడ 4, 7, 8 మొత్తం 8 ఫంక్షన్స్ ఉన్నాయి నాన్న. 8 ఫంక్షన్స్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ వేరియబుల్ని కేవలం ఈ ఫంక్షన్ మాత్రమే ఉపయోగించాలి అని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ వేరియబుల్ని ఇదిగో ఈ ఫంక్షన్ మాత్రమే, పైన ఉన్నటువంటి ఫంక్షన్ మాత్రమే ఉపయోగించాలి అని కోరుకుంటున్నా. కానీ హలో, హలో, ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ని చూద్దాం. రైట్. అయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ 5 వేరియబుల్స్ గ్లోబల్గా డిక్లేర్ చేయబడున్నాయి, ఓపెన్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ ఫంక్షన్స్ 8 కూడా ఓపెన్గానే ఉన్నాయి. ఇందాక మనం 2 ఫంక్షన్స్ చూసాం, సమ్ ఒకటి, మెయిన్ ఒకటి. అలాగే ఇక్కడ 8 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఇందాక మనం ఒక గ్లోబల్ వేరియబుల్ చూసాం ఏ, ఇక్కడ 5 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 5 వేరియబుల్స్ని 8 ఫంక్షన్స్ వాటికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకునే అవకాశం ఉంది. ఏ ఫంక్షన్లోకైనా ఈ 5 వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫలానా ఫంక్షన్లోకి వేరియబుల్ని యాక్సెస్ చేసుకోకూడదు అని మీరు ఎక్కడ రెస్ట్రిక్షన్ చేయలేరు. ఇది మనకు ప్రొసీజర్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం. డేటా వేరియబుల్స్ని ఫంక్షన్స్తో మనం సపరేట్ చేసేస్తాం అన్నమాట. సపరేట్ చేయటం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమే ఇది. వేరియబుల్స్ని సపరేట్గా రాసుకునే అవకాశం సి లాంగ్వేజ్లో ఉంది. ఫంక్షన్స్ని సపరేట్గా రాసుకొని వేరియబుల్స్ని ఉపయోగించే అవకాశం మనకు సి లాంగ్వేజ్లో ఉంది. ఇప్పుడే మనం చూసాం. ఏ అనేటువంటి వేరియబుల్ని సపరేట్గా డిక్లేర్ చేసాం, సమ్, మెయిన్ అనే ఫంక్షన్స్ని సపరేట్గా డిక్లేర్ చేసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం. ఏ అనేటువంటి వేరియబుల్ని 2 ఫంక్షన్స్లోనూ వాడాం. ఇలా ఈ సపరేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. చెప్పుకున్నాం కదా, ఏ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. మెయిన్ ఫంక్షనే వాడుకోవాలి, సమ్ ఫంక్షన్ వాడుకోకూడదు అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయదు. ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ లేవో ఒక వ్యక్తి దారి తప్పుతాడు, ఒక ఏటీఎం మెషిన్ దొంగిలించబడుతుంది, ఒక వేరియబుల్లో ఉన్నటువంటి డేటా మొత్తం కరప్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇది చూద్దాం. దీని ద్వారా డేటాకి హై లెవెల్ సెక్యూరిటీ ఏర్పడుతుందన్న. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఎలా జరుగుతుంది అనేది మనం ఏటీఎం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏటీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత తాళం చెవి మీ చేతికిచ్చి లోపల ఉన్నటువంటి డబ్బులు తీసుకోండిరా అని చెప్పేటువంటి ప్రొసీజర్ లాంగ్వేజ్ ఇస్తుంది, ఓపెన్గా వదిలిపెట్టడం. అలా కాకుండా ఓపెన్గా వదిలిపెట్టకుండా మీ చేతికి తాళం ఇవ్వకుండా మీ డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేయండి, పాస్వర్డ్ ఇవ్వండి, పాస్వర్డ్ కరెక్ట్ అయిన తర్వాత విత్డ్రా ఆప్షన్ తీసుకోండి, అమౌంట్ మీకున్న దానికంటే తక్కువే ఎంటర్ చేయండి. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. చూసారా, బయటికి ఏం కనపడదు. లోపల ఎన్ని కట్టలు ఉన్నాయి, 2000 రూపాయల నోట్లు ఉన్నాయా, 100 రూపాయల నోట్లు ఉన్నాయా, అసలు ఆ మెషిన్ ఎలా కౌంట్ చేస్తోంది, మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఎలా చెక్ చేసుకుంటోంది, ఇవేవి మీ కంటికి కనపడకుండా పూర్తిగా లోపల మీరు ఇచ్చేటువంటి పాస్వర్డ్ ఏ వేరియబుల్లో స్టోర్ అవుతోంది, మీరు ఇచ్చేటువంటి అమౌంట్ మీరు టైప్ చేస్తారు కదా, 3000 కావాలి, 2000 కావాలి, ఈ వాల్యూ ఏ వేరియబుల్లో స్టోర్ అవుతోంది, ఈ వాల్యూని ఎలా చెక్ చేస్తున్నారు, ఇవేవి మీ కంటికి కనపడవు. కంటికి కనపడకుండా మీకు ఒక ప్రాసెస్ జరిగిపోయింది. అక్కడ మీ డబ్బులు మీ చేతికి వస్తాయి, మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. ఇదంతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. లోపల జరిగే ప్రాసెస్ మీ కంటికి కనపడదు, మీరు ఇచ్చేటువంటి పిన్ కోడ్ కానీ అమౌంట్ కానీ ఏ వేరియబుల్లో స్టోర్ అవుతున్నాయో మీకు తెలియదు.
ఏ ఏ ఏ ఫంక్షన్స్ లోపల వర్క్ అవుతున్నాయో, సమ్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ లాంటి ఫంక్షన్స్ అసలు ఏమేమి లోపల ఉన్నాయో మీకు బయటికి కనపడవు. నేరుగా ఒక వేరియబుల్ని యూజర్కి ఇచ్చి వాల్యూ స్టోర్ చేసుకోమనే అవకాశం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీకు ఇవ్వదు. ఇక్కడ మన ఎగ్జాంపుల్ కోసం ఏటీఎం తీసుకుందాం. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ప్రొసీజర్ లాంగ్వేజ్లో డేటా వేరుగా ఉంది, ఫంక్షన్స్ వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో డేటా ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి. డేటాని ఫంక్షన్స్తో కలిపి ఏర్పాటు చేశాం. డేటాని అంటే ఒకటి అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ని ఆ వేరియబుల్స్లో డేటా స్టోర్ చేసేందుకు, డేటాని మాడిఫై చేసేందుకు, డేటాని మ్యానిపులేట్ చేసేందుకు కొన్ని ఫంక్షన్స్ని మనం ఎంచుకున్నాం. కొంత ప్రోగ్రామ్ రాసాం ఆ ఫంక్షన్స్లో. ఆ ఫంక్షన్స్ని ఆ డేటాతో కలిపి ఒకే ఆబ్జెక్ట్గా తయారు చేసాం. ఆబ్జెక్ట్ అంటాం దీన్ని, యూనిట్ అంటాం. ఏటీఎం మెషిన్ మీకు ఒక మంచి ఆబ్జెక్ట్. ఆ తర్వాత కింద చూడండి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లోనూ డేటా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒకటే అని రాశాను, ఒకటే డేటా రాశాను. 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు వేరియబుల్స్. ఇక్కడ కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ని ఈ డేటాతో కలిపి ఒక ఆబ్జెక్ట్గా తయారు చేశాం. అలాగే ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా? ఇలా ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేసుకుంటాం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఏమిటి ఆబ్జెక్ట్ అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతి విషయాన్ని మనం ఆబ్జెక్ట్గా తీసుకోవచ్చు నాన్న. అయితే ఆబ్జెక్ట్ అంటే కేవలం పార్ట్స్ మాత్రమే ఉండకూడదు, యాక్షన్ కూడా ఉండాలి. ఉదాహరణకి మనం ఒక బైక్ తీసుకుందాం. మీలో చాలామంది బైక్ నడుపుతున్నారు. ఆడపిల్లలు అయితే ఈ స్కూటీలు ఇవి నడుపుంటారన్నమాట. బైక్ తీసుకోండి. బైక్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంట్రా? హ్యాండిల్ ఉంటుంది, పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, సీట్ ఉంటుంది, అవునా? లైట్స్ ఉంటాయి, క్లచెస్ ఉంటాయి, వీల్స్ ఉంటాయి, ఇంజన్ ఉంటుంది. ఇలా చాలా పార్ట్స్ ఉంటాయి. ఈ పార్ట్స్ అన్నిటినీ మనం డేటా అని చెప్పుకుంటాం. అన్నీ ముడి భాగాలు అన్నమాట. ఈ డేటా మాత్రమే ఉంటే, పార్ట్స్ మాత్రమే ఉంటే బైక్ రన్ అవుతుందా? పెట్రోల్ కూడా ఉంది, కీ కూడా ఉంది మీ దగ్గర. బైక్ ఆన్ చేయడానికి కీ కూడా ఉంది. కీ ఉంది, పెట్రోల్ ఉంది, బండి మంచి కండిషన్లో ఉంది, అవునా? బండి రెడీగా ఉంది. 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక మంచి బైక్. మరి ఎలా బైక్ అలా రన్ అయిపోతుందా? కాదు, మనం స్టార్ట్ చేయాలి దాన్ని. స్టార్ట్ చేయడానికి ఒక కీ ప్రెస్ చేస్తాం, సెల్ఫ్ స్టార్ట్ అంటాం. లేదా కిక్ రాడ్ ఇస్తాడు, కిక్ రాడ్ని అలా ఒకసారి మనం అలా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంజిన్ స్టార్ట్ అవటమే ఫంక్షన్. బైక్లో మనం మూవ్ అవుతుంటాం, ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటాడు, పక్కకు జరగడు. మనం ఏం చేస్తాము? హారన్ ప్రెస్ చేస్తాం. 1,00,000 రూపాయలు పెట్టి బండి కొనిన తర్వాత ఎదురుగా వచ్చే వాళ్ళని బాబు పక్కకు జరుపుకోయా అంటే బాగోదు. బండి కొన్నాం కదా, దానికి ఒక హార్న్ ఇస్తాడు. దాన్ని ఒకసారి కీ ప్రెస్ చేస్తాం. సో కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక్కసారిగా బీప్ సౌండ్ వస్తుంది, లోపల నుంచి హారన్ సౌండ్ వస్తుంది. అదొక ఫంక్షన్. తర్వాత మీరు హైవేలో వెళ్తుంటారు. హైవేలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ గేర్లో వెళ్తారా, సెకండ్ గేర్లో వెళ్తారా? 4th గేర్లో వెళ్తాం. కొన్ని బైక్స్కి 5 గేర్స్ కూడా ఉంటాయి. 5th గేర్లో వెళ్తాం, అంటే స్మూత్నెస్ కోసం. మరి ఆ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి, సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్కి, 5th గేర్కి అలా మూవ్ అవ్వాలంటే కింద మన కాళ్ళ దగ్గర చిన్న గేర్ రాడ్ ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేస్తాం కాలితో. అక్కడ యాక్షన్ జరుగుతుంది, ఫంక్షన్ అంటాం దాన్ని. ఇలా మీరు ఒక బైక్ తీసుకుంటే పార్ట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. కేవలం పార్ట్స్ మాత్రమే ఉంటే మనం ఆ బైక్ నడపలేం. యాక్షన్ కూడా జరగాలంటే కిక్ రాడ్తో బాగా ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వాలి, హారన్ ప్రెస్ చేసినప్పుడు హారన్ మోగాలి, గేర్ మార్చినప్పుడు గేర్ మారాలి, బ్రేక్ వేసినప్పుడు బండి ఆగాలి. ఇవేవి జరగలేదనుకోండి ఏం చేస్తాం? బైక్ని ఒకటి రిపేర్ చేయిస్తాం, రిపేర్ కాకపోతే అమ్మేసేస్తాం ఇనప కొట్టువాడికి. అవునా కాదా? సో ఒక బైక్కి సంబంధించి పార్ట్స్ ఎంత ఇంపార్టెంటో అవి ఫంక్షన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే పార్ట్స్ ప్లస్ ఫంక్షన్స్. పార్ట్స్ని డేటా అంటున్నాం,
ఫంక్షన్స్ అనే అంటున్నాం. దీన్ని మనం ఇంకొంచెం వేరే టెర్మినాలజీ ఉపయోగించాలంటే డేటాకు ఉండేటువంటి ఇంకొక పేరు స్టేట్. STATE స్టేట్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న, మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? డేటాకు ఉండేటువంటి ఇంకొక పేరు ఏమిటి? డేటా అంటే సింగిల్ ఐటమ్ అనుకోవాకండి, ప్లూరల్. ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ని కూడా మనం డేటా అని పిలుస్తాం. సో వేరియబుల్స్ అన్నిటినీ కలిపి, బైక్ యొక్క పార్ట్స్ అన్నిటినీ కలిపి మనం స్టేట్స్ అంటున్నాం. ఫంక్షన్స్, ప్రతి ఆబ్జెక్ట్కి ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ని ఏమంటున్నాం అంటే బిహేవియర్స్ అంటున్నాం. మనం ఏమంటున్నాం? బిహేవియర్స్ అంటున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ అనేది రియల్ వరల్డ్లో వర్కింగ్ కండిషన్లో రావాలి అంటే, అది వర్క్ అవ్వాలి అంటే పార్ట్స్ ఉండాలి, బిహేవియర్స్ ఉండాలి, స్టేట్స్ ఉండాలి, బిహేవియర్స్ ఉండాలి, డేటా ఉండాలి, ఫంక్షన్స్ ఉండాలి. ఓకేనా? నేను పేర్లు మార్చాను, రెండు ఒకటే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ రెండో ఆబ్జెక్ట్ ఇచ్చాడు చూడండి. ఇందాక కారు ఉంది, నేను బైక్ చెప్పాను. ఇక్కడ హ్యూమన్ బీయింగ్, మనిషి ఇచ్చాడు. మనిషికి కూడా డేటా ఉంటుందిరా. ఫిజికల్గా మనం మాట్లాడుకుంటే మనిషికి రకరకాల పార్ట్స్ ఉంటాయి, అవునా? అంటే రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ మనిషి. ఒకటి డెడ్ బాడీ, రెండోది అలైవ్ కండిషన్. డెడ్ బాడీకి పార్ట్స్ ఉంటాయి, బతికున్న వాడికి పార్ట్స్ ఉంటాయి. మనం పైన నఖశిఖ పర్యంతం, తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోళ్ల వరకు రకరకాల భాగాలు ఉంటాయి శరీరంలో. ఇవన్నీ డెడ్ బాడీకి కూడా ఉంటాయి, చనిపోయిన వ్యక్తికి కూడా ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. వాడికి మనకు ఏంటి తేడా? వాడికి ఫంక్షన్స్ ఉండవు, మనకు ఫంక్షన్స్ ఉంటాయి. వాడిని నవ్వరా అంటే నవ్వడు. డెడ్ బాడీ నవ్వుతుందా? నవ్వదు. మనం నవ్వుతాం, మనకు ఆకలి వేస్తుంది, మనం మాట్లాడతాం, మనం పరిగెడతాం, అవునా? మనం అటు ఇటు చూస్తాం. ఇవన్నీ కూడా ఫంక్షన్స్. ఇవి బ్రతికున్న మనిషికి మాత్రమే ఉంటాయి. చనిపోయిన వాడికి డేటా మాత్రమే ఉంటుంది, బ్రతికున్న వాడికి డేటాతో పాటు ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇలా డేటా ప్లస్ ఫంక్షన్స్ రెండు కలగలిసి ఉండేదాన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తున్నాము. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా డేటాని ఫంక్షన్స్తో కలిపి ఏర్పాటు చేయటం వలన, ఇలా ప్రొసీజర్ లాంగ్వేజ్లో ఇండివిజువల్గా పెట్టినట్టుగా కాకుండా డేటాని ఫంక్షన్స్తో కలిపి కట్టినట్టుగా చేయటం వలన ఏంటి లాభం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? 1 సెకండ్, దీన్ని నేను ఎరేజ్ చేసుకుంటున్నాను మొత్తం. ఓకే, ఇప్పుడు చూడండి, డేటాని ఫంక్షన్స్తో కలిపి పెట్టేసాం. మనం కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ఇంట్లో సపోజ్ మనం పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి ఒక కారు బొమ్మ ఇవ్వాలనుకోండి. ఎలా ఇస్తాం కారు బొమ్మ? వీల్స్, అవునా, డోమ్, సీట్స్, ఇవన్నీ విడివిడి భాగాలు తీసి వాడి చేతిలో పెట్టామనుకోండి, ఏం చేస్తాడు? ఇసురు అవతలేస్తాడు. అలా కాకుండా చక్కగా వాడికి ఒక కారు బొమ్మ తయారు చేసి మనమే ఇచ్చామనుకోండి, లేదా మార్కెట్లో దొరికేటువంటి కారు బొమ్మ తెచ్చిచ్చామనుకోండి, వాడు చక్కగా దాన్ని నేల మీద నడుపుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. అంటే వాడికి లోపల ఏం జరుగుతుందనేది బయటికి కనపడదు నాన్న. డేటా ఉంది, అక్కడ వీల్స్ ఉన్నాయి, డోమ్ ఉంది, సీట్స్ ఉన్నాయి, స్టీరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ కార్కి. కానీ ఏది దేనికి ఏ ఫంక్షన్ ఉంది అనేది ఆ పిల్లవాడికి తెలియదు. ఇక్కడ పిల్లవాడు అంటే ఒక నాన్ టెక్నికల్ యూజర్ అనుకుందాం, ఏమీ తెలియనటువంటి ఒక యూజర్ అనుకుందాం. ఏమీ తెలియని పిల్లవాడికి ముడి భాగాలు ఇచ్చేసి కారు నువ్వే తయారు చేసుకొని ఆడుకోరా అంటే వాడు పాపం ఆడుకోలేడు. ఏమీ తెలియని యూజర్కి ఏమి ఇవ్వాలి? కారు తయారు చేసి మనమే ఇవ్వాలి, అప్పుడు వాడు ఆడుకుంటాడు. ఒకసారి చూపిస్తే లోపల ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఇంజన్ ఎలా వర్క్ చేస్తోంది, హారన్ ప్రెస్ చేసినప్పుడు ఆ హారన్ సిగ్నల్ ఏ కేబుల్ ద్వారా స్పీకర్ దగ్గరికి వెళ్తోంది, ఇవేవి కారు నడిపే వ్యక్తికి కానీ కారు కొనుక్కునే వ్యక్తికి కూడా తెలియదు, మెకానిక్ తెలుస్తుంది అంతే. ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అంటే లోపల జరిగేటువంటి ఏ ప్రాసెస్ని మనం బయటకు చూపెట్టం. లోపల ఏ డేటా ఐటెంని, ఏ వేరియబుల్ని, ఏ ఫంక్షన్తో కలిపామో యూజర్కి తెలియదు. యూజర్ ఏదన్నా ఒక ప్రాసెస్ చేయాలి అంటే వాడికి బయటికి కనపడేటువంటి విషయాన్ని మాత్రమే చూస్తాడు, కానీ లోపల ఏం జరుగుతుందనేది వాడికి అనవసరం, వాడు చూడలేడు. హార్న్ ప్రెస్ చేయాలి అంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోయి కారు డ్రైవింగ్లో ఉండగా 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి కారులో
ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, హార్న్ ప్రెస్ చేయాలి. నేరుగా వాడు స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. వాడి స్టీరింగ్ దగ్గర ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తాడు. బటన్ ప్రెస్ చేయగానే సిగ్నల్ ఆటోమేటిక్గా కేబుల్స్ గుండా ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ హార్న్ ప్లే అవుతుంది, సౌండ్ వస్తుంది. ఇదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే. లోపల జరిగేటువంటి ఏ ప్రాసెస్ బయటికి కనపడకుండా చేయటమే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇది ఎలా జరుగుతుంది అంటే వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని కలిపి ఒకే యూనిట్గా, ఒకే ఆబ్జెక్ట్గా మార్చడం ద్వారా జరుగుతుంది. మీకు అర్థం అవటం కోసం ఈ కారు బొమ్మలు, మనిషి బొమ్మలు, ఈ స్ట్రీట్ లైట్ బొమ్మలు చూపిస్తున్నానమ్మా. ముందు అర్థం చేసుకోవాలి కదా మనం. ముందు అర్థం చేసుకుంటే ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉంటుంది అని తెలిస్తే ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకు అంతా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నటువంటి కార్, హ్యూమన్ బీయింగ్, స్ట్రీట్ లైట్స్, వీటన్నిటికీ డేటా ఉంది, అంటే పార్ట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫంక్షన్స్, డేటా రెండు కలిసి ఉండేదాన్నే ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. డేటా విడిగా ఉంటూ ఫంక్షన్స్ విడిగా ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ అని పిలవం. డేటా మాత్రమే ఉండి ఫంక్షన్స్ లేకుండా ఉంటే ఆబ్జెక్ట్ అనం. ఫంక్షన్స్ మాత్రమే ఉండి డేటా లేకుండా ఉంటే ఆబ్జెక్ట్ అని పిలవం. డేటా ప్లస్ మెథడ్స్ లేదా బిహేవియర్స్ లేదా ఫంక్షన్స్, డేటాని ఫంక్షన్స్ని కలిపి చూపించేది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చాను నేను. ఏం చెప్తున్నాను? డేటా ప్లస్ మెథడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఓకేనా? డేటాకి ఉండేటువంటి ఇంకొక పేరు ఏమిటి? స్టేట్స్ అని చెప్పుకుందాం. స్టేట్స్. డేటాకి ఇంకొక పేరు కూడా ఉంది నాన్న, క్యారెక్టరిస్టిక్స్ అంటాం. స్టేట్స్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, యాట్రిబ్యూట్స్ అనొచ్చు, డేటా అనొచ్చు, వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. డేటా అంటే అన్నిటినీ కలిపి చెప్పేటువంటి ఒక పదం. వేరియబుల్స్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు, యాట్రిబ్యూట్స్ అనొచ్చు, స్టేట్స్ అనొచ్చు. అలాగే మెథడ్స్ అంటే బిహేవియర్స్ అనొచ్చు, మెథడ్స్ అనొచ్చు, ఫంక్షన్స్ అనొచ్చు, యాక్షన్స్ అనొచ్చు. ఓకేనా? ఇలా రకరకాలుగా పిలవచ్చు. ఈ రెండు కలిసి ఉండేదాన్నే మనం ఏమంటాము? ఆబ్జెక్ట్ అంటాం. ఈ రెండు ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ సెక్యూరిటీ ఏర్పడుతుందిరా. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీకు మీరే మీ తమ్ముడినో మీ చెల్లెల్లో పిలిచి, తమ్ముడు వాడు చూడు అంటే వాడు ఏం చేస్తాడు? వాడు చూస్తాడు. అవునా? చూడాలా వద్దా అన్న విషయం తమ్ముడు నిర్ణయించుకుంటాడు. ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళు చెప్పే మాట మీరు వినకూడదు అని మీరు నిర్ణయించుకున్నారనుకోండి నాన్న, మీ తమ్ముడు మీ దగ్గరికి వచ్చి అన్నయ్య అటు చూడు అంటే మీరు చూడరు. ఎందుకు? మీరు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నారు. తమ్ముడు చెప్పినప్పుడు నేను ఈ మాట వినకూడదు అని చెప్పేసేసి. డెసిషన్ ఎవరు తీసుకున్నారు? మీ చెయ్యి, మీ కాలు, మీ ముక్కు, మీ తల తీసుకోలేదు. అంటే ఇవన్నీ డేటా ఎప్పుడు డెసిషన్ తీసుకోదు నాన్న. డెసిషన్ తీసుకునేది ఏమిటి? మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఫంక్షన్స్, ఆలోచనలు నిర్ణయం తీసుకుంటాయి. మీ ఆలోచనల యొక్క నిర్ణయానికి అనుగుణంగానే మీ బాడీ మూవ్ అవుతుంది. తమ్ముడు చూడంగానే చూడకూడదు అని ఒక ఫంక్షన్ మీ బ్రెయిన్లో కనుక జరిగిందనుకోండి, మీరు అటు చూడరు. చూడాలి అని కనుక మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఫంక్షన్ ఉందనుకోండి, మీరు అటు చూస్తారు. అంటే మీ తలని కదిలించడం అంటే మీ డేటాని కదిలించడం. మీ డేటాని మూవ్ చేయాలి అంటే, మీ డేటాను ఆపరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మెథడ్ ద్వారానే జరుగుతుంది. చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు. డేటా ఫంక్షన్స్ కలగలిసి ఉండేటువంటి ఒక హ్యూమన్ బీయింగ్ తనకు అనుగుణంగా తనను తను మార్చుకుంటాడు. ఎదుటివాడు చెప్పేది వినాలా వద్దా నిర్ణయించుకుంటాడు. అంటే ఇక్కడ సెక్యూరిటీ ఏర్పడుతుంది కంప్లీట్గా. అలా కాకుండా ఇవన్నీ కూడా ముడి భాగాలు అనుకోండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ ఉందనుకోండి, ఫంక్షన్స్ ఏమి లేవనుకోండి, డెడ్ బాడీ అంటాం దాన్ని తీసుకెళ్ళిపోయి కట్టెల మీద తగలేసామనుకోండి, వద్దు అని అంటుందా? డెడ్ బాడీ అందు. ఒక గొయ్యి తీసేసి పూడ్చిపెట్టేస్తున్నాం అనుకోండి, వద్దు అంటుందా? అనదు. ఎందుకంటే దానికి ఫంక్షన్స్ లేవు, అక్కడ డేటా మాత్రమే ఉంది. సో డేటా ప్లస్ మెథడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ ఏర్పడుతుంది, సెల్ఫ్ థింకింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఆబ్జెక్ట్ అయినా, వ్యక్తి అయినా, వస్తువైనా అన్ని ఆబ్జెక్ట్సేనా అన్న. ఓకేనా? సో ఈరోజు ఇక్కడతో నేను క్లాస్ని ముగిస్తున్నాను. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటారు అని అనుకుంటాను. ముందుగా ఈ క్లాస్, ఈ డౌట్ సెషన్ మొదలుపెట్టే ముందుగా
యాజ్ యూజువల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించుకోండి. మీరు నేను 10:30 బిలో 10:30 కంటే ముందే నేను మీకు లింక్ పెడతాను, అంటే బై 9:30 ప్రతిరోజు. ఒకవేళ క్లాస్ యొక్క టైమింగ్ మారుతుందంటే నేను ముందు రోజే మీకు తెలియజేస్తాను. క్లాస్ టైమింగ్ ఎలాంటి మార్పు లేదనుకుంటే 9:30 కల్లా మీకు లింక్ మీ గ్రూప్స్లో వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మీరు ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు మీట్ యాప్ ఓపెన్ అవుతుంది. మీట్ యాప్ ఓపెన్ అవ్వగానే మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి ఫస్ట్ ఆస్క్ టు జాయిన్ తీసుకున్న తర్వాత ప్రెజెంట్ అనే ఆప్షన్ వస్తుందన్న. ప్రెజెంట్ అనే ఆప్షన్ జోలికి ఎవరు పోవాకండి. ప్రెజెంట్ అనే ఆప్షన్తో మీకు అసలు సంబంధమే లేదు. ఎవరు ప్రెజెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి అంటే ఎవరైతే వాళ్ళ స్క్రీన్ని అందరూ చూడాలనుకుంటున్నారో వాళ్ళు ప్రెజెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. మీ అందరూ ఇక్కడ సుమారుగా 80 మంది పిల్లలు నా క్లాస్ వింటున్నారు ఇప్పుడు, 80 మెంబర్స్. 80 మెంబర్స్కి ప్రెజెంట్ అనేటువంటి ఆప్షన్తో సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ ఆస్క్ టు జాయిన్ అంతే. ఆస్క్ టు జాయిన్ ఓకేనా. తర్వాత జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటి, వీడియోని ఆఫ్ చేసుకోవటం, ఆడియోని ఆఫ్ చేసుకోవటం. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నంతసేపు ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది. ఓకేనా, ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది. ఈ క్లాస్కి సంబంధించి నేను అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాను నాన్న. అటెండెన్స్, మీ పేరు, డేటు, మీరు ఏ టైంకి జాయిన్ అయ్యారు, ఏ టైంకి క్లాస్లోంచి బయటకు వెళ్ళిపోయారు, ఈ టోటల్ డేటా ఎక్సెల్ ఫైల్లో స్టోర్ అవుతుంది. నేను మీకు గ్రూప్లో కూడా పెడతాను నిజంగా అటెండెన్స్ ఉందా లేదా. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకసారి మీ డేటా మీరే చూసుకోవచ్చు. బహుశా మీరు స్క్రీన్ మీద మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఎస్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఫస్ట్ పేరు ఆయేషా బాను షేక్, జాయిన్డ్. ఈరోజు తేదీ 10:26 ఆమె జాయిన్ అయింది. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్నాను డేటా రైట్ నౌ. ఇప్పుడు తీసుకున్నా అప్పుడు టైం వస్తుంది. ఓకే, చూడండి మీ అందరి పేర్లు. దీంట్లో చివరి పేరు ఎవరిది ఉందో చూద్దాం. వాసుబాబు లెఫ్ట్ అయ్యాడు. 11:25 లెఫ్ట్ అయ్యాడు నాన్న. ఓకేనా, చూడండి ఎవరెవరు ఏ టైంలో జాయిన్ అయ్యారు, ఏ టైంలో లెఫ్ట్ అయ్యారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. వన్ సెకండ్ వెయిట్ చేయండి. అర్థమవుతుంది కదా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు క్లాస్ పూర్తయ్యేంత వరకు ఎవరు పక్కకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీ డేటాబేస్ని, మీ అటెండెన్స్ని యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడుగుతోంది మీ అటెండెన్స్ని. మీ అటెండెన్స్ కనుక ప్రాపర్ వేలో మనం చూపించుకోలేకపోతే రేపటి రోజున మీకు వచ్చే స్కాలర్షిప్స్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా క్లాస్ నేను చెప్పేంత వరకు నానా ఇంక అయిపోయిందిరా, మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు, ఈ మీటింగ్లోంచి బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేంత వరకు ఏ ఒక్క విద్యార్థి కూడా పక్కకి వెళ్ళొద్దు. అది మీ శ్రేయస్సు కోరి నేను చెప్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు డౌట్ సెషన్. మీకు ఏమన్నా ఈ టాపిక్ మీద డౌట్స్ ఏమన్నా ఉంటే ఓకే మీరు చాట్ బాక్స్లో పెట్టండి. మీకు డౌటు మీరు అడగలేనప్పుడు చాట్ బాక్స్ ఉంది, చాట్ బాక్స్ ఓపెన్ చేసి సింపుల్గా ఒక లైన్లో పెట్టండి మీ డౌటు. ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే మీ పేరు పెట్టండి, నేను మిమ్మల్ని అడుగుతాను. వాళ్ళు మాత్రమే మైక్ని ఆన్ చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నేను చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. మీ డౌట్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీ పేరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, నేను వాళ్ళని పిలుస్తాను.
వాళ్ళు మైక్ను ఆన్ చేసుకోండి, వాళ్ళు మాట్లాడండి. ఎస్, మీ డౌట్ సెషన్ మొదలవుతుంది. మీకు ఇంకా 11 నిమిషాల టైం ఉంది. ఎస్, వెంకటకృష్ణ. వెంకటకృష్ణ, మైక్ ఆన్ చేసుకోమా. వెంకటకృష్ణ, నాన్న చెప్పమ్మా. రైట్. C++. బేసిక్గా సి లాంగ్వేజ్కి C++కి ఉన్న తేడా ఏంటంటే ప్లస్ ప్లస్. మనం సిలో నేర్చుకున్నాం. ఏలో 10 ఉందనుకోండి, A++ అంటే ఎంత అవుతుంది? 11 అవుతుంది. C++ అంటే సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇఫ్ కండిషన్స్ అనుకోవచ్చు, లూప్స్ అనుకోవచ్చు, తర్వాత స్ట్రక్చర్స్ అనుకోవచ్చు, అరేస్ అనుకోవచ్చు, వీటన్నిటికీ ఇంకొక కొత్త కాన్సెప్ట్ యాడ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ పేరే క్లాస్. సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్కి ఒక కొత్త కాన్సెప్ట్ని యాడ్ చేశారు. ఆ కాన్సెప్ట్ పేరు ఏమిటంటే క్లాస్. ఒకటే యాడ్ అయింది కాబట్టి C++ అన్నారు దాన్ని. C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. ప్లస్ అని ఎందుకు ఇచ్చాడంటే ఒక్క కాన్సెప్ట్, ఒక్క న్యూ కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్కి ఒకటి యాడ్ అయింది. ఆ ఒకటి యాడ్ అయినటువంటి కాన్సెప్ట్ ఏమిటంటే క్లాస్. అర్థమవుతుందా? ఒక్క కాన్సెప్ట్ యాడ్ అయింది కాబట్టి దాన్ని C++ అన్నారు. నువ్వు అడగచ్చు, ఒక్కటే యాడ్ అయితే దాన్ని సిలోనే యాడ్ చేసేయచ్చు కదా, మళ్ళీ C++ దేనికి అని చెప్పేసేసి. ఒకటంటే ఒకటే కదా నాయన. ఇప్పుడు మన ఇంట్లో చూడండి, మన ఇంట్లో మన అన్నయ్యకి వివాహం అయింది అనుకుందాం. వివాహం అయినప్పుడు వదినమ్మ వస్తుంది ఇంటికి, అవునా? వదిన ఒక్కటే బంధువు అవుతుందా? వదిన అమ్మ నాన్న, వదిన అక్క చెల్లెళ్ళు, వదిన అన్నదమ్ములు, వదిన బాబాయిలు అందరూ మనకు బంధువులు అయిపోతారు కదా. ఇక్కడ C++ అంటే ఒక క్లాసే యాడ్ అయినట్టు కాదు, వదినొక్కటే మన ఇంటికి వచ్చినట్టు కాదు, బంధువుగా అందరూ వచ్చేస్తారు. వదిన తరపు వాళ్ళందరూ. క్లాస్కి సంబంధించి క్లాస్ యొక్క లింక్స్ చాలా ఉంటాయి. ఇన్హెరిటెన్స్ అని, పాలిమార్ఫిజం అని, ఓవర్ రైడింగ్ అని, ఓవర్లోడింగ్ అని, ఇలా క్లాస్ ద్వారా చాలా కాన్సెప్ట్స్ సికి యాడ్ అయినాయి. సో క్లాస్ ద్వారా యాడ్ అయింది కాబట్టి, క్లాసే మనకు మెయిన్ కాబట్టి ఒకటి యాడ్ అయినట్టుగా మనం చెప్తున్నాము కాబట్టి C++ అన్నాం. ఓకేనా? నెక్స్ట్ నేను మ్యూట్ చేసుకోమ్మా. నెక్స్ట్ అమ్మా, మీకు 9 నిమిషాల టైం ఉంది. మీరు డౌట్ అడగలేనప్పుడు నేరుగా చాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, డౌట్స్ లేని వాళ్ళు మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వచ్చు, మీటింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు. డౌట్స్ లేని వాళ్ళు మాత్రమే మీటింగ్ నుంచి వెళ్ళిపోయినానా. మీరు నోట్ చేసుకొని ఉంటారు పాయింట్స్. మీకు ఇప్పటికిప్పుడు డౌట్ రాకపోయినా రేపటికైనా వస్తుంది, కాస్త ఆలోచిస్తే రేపైనా అడగచ్చు డౌట్. ఒక్క రోజులోనే కాన్సెప్ట్ అంతా అర్థం అవ్వాలనుకోవాకండి. బిగినింగ్లో ఉన్నాం మనం. చెప్పుకోగా అన్ని కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. తర్వాత ఈ వీడియోను కూడా, ఈ క్లాస్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఈ క్లాసును కూడా నేను మీకు మళ్ళీ మీ మెయిల్కి పంపిస్తాను. మీరు మళ్ళీ ఈ క్లాస్ వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. వీడియో రికార్డింగ్ కాబట్టి మీ దగ్గరే ఉంటుంది అది. వాటిని డిలీట్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు వింటూ ఉండొచ్చు. ఈ క్లాస్ కూడా నేను త్వరలోనే ఫార్వర్డ్ చేసేస్తాను. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ నేను దీన్ని యూట్యూబ్లో కూడా పెడతాను. ఈ క్లాస్ని యూట్యూబ్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. మీ మెయిల్ అకౌంట్ ద్వారా కూడా మీరు చూసుకునే అవకాశం ఇస్తున్నాను. నేరుగా లింక్ వచ్చేస్తుంది. డౌట్స్ లేని వాళ్ళు, క్లాస్ అర్థమైంది అనుకున్న వాళ్ళు, యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద మీటింగ్. ఎస్, సుస్మిత కాకుమాను. ఎస్ నాన్న, డౌట్స్ ఏమైనా ఉంటే. తర్వాత రేపటి నుంచి క్లాసు కూర్చునేటప్పుడు మీ పేరెంట్స్కి కాస్త గైడ్లైన్స్ ఇవ్వండి. అమ్మా, ఈ గంట సేపు నా క్లాస్ జరుగుతోంది, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి అని చెప్పండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పండి. ఎస్, సావిత్రి
ఎస్, ఆన్ చేసుకోమా మైక్. కలవలపల్లి సావిత్రి. ఇప్పుడు డౌట్ అడిగేవాళ్ళు మైక్ మాత్రమే ఆన్ చేయండి అన్న, వీడియో కాదు. మీ వీడియో కాదు ఆన్ చేయాల్సింది, మైక్. దుర్గా వనామా, గుడ్ మార్నింగ్ సార్. ఇఫ్ పాసిబుల్ కుడ్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ సి లాంగ్వేజ్. ఎస్ దుర్గా, నువ్వు ఎంఎస్సి ఇస్తా, ఎస్ అయితే ఎస్ అని పెట్టు. రైట్, ఓకే చెప్తాను. సి లాంగ్వేజ్ గురించి బ్రీఫ్గా చెప్తాను. నేను నీకు ఒకటి నాన్న, మనం చెప్పుకునేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అయినప్పటికీ నేను సి లాంగ్వేజ్ కోడింగ్ ద్వారానే స్టార్ట్ చేస్తాను మీకు, ఓకేనా? ఎంపీసీఎస్ వాళ్ళకి సి లాంగ్వేజ్ నేను చెప్పాను, ఎంఎస్సిఎస్ వాళ్ళకి నారాయణ సార్ చెప్పున్నారు. ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు నేను జావా చెప్తున్నాను కాబట్టి జావాలో మొదటి నుంచి మనం మొదలు పెట్టుకునే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిలోవే ఉంటాయి. నేను మళ్ళీ సి లాంగ్వేజ్ కోడింగ్ ద్వారానే మొదలు పెడతాను. అయితే ఇక్కడ సావిత్రి ఒక మెసేజ్ పెట్టింది, ప్రోగ్రాంలో స్కాన్ఎఫ్ ఉంటుందా? స్కాన్ఎఫ్ సి లాంగ్వేజ్కి పరిమితం నాన్న, ఇక్కడ ఉండదు. ఇక్కడ వేరే టైప్ ఉంటుంది, మనం చెప్పుకుందాం. లాంగ్వేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగులో ఇటు రా అంటాం, ఇంగ్లీష్లో కమ్ హియర్ అంటాం, హిందీలో ఆవో ఇధర్ అంటాం. మూడిటికి మీనింగ్ ఒకటే, పదాలు మారినాయి ఇక్కడ. అలాగే సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ ఉంటుంది. జావాలోకి వచ్చేసరికి రీడ్ లైన్ ఉంటుంది, రీడ్ లైన్. ఓకేనా? పదాలు మారినాయి, పని ఒకటే. చెప్పుకుందాం. కొంగలేటి సందీప్ కుమార్ సార్, అందుకని డేటా అండ్ ఫంక్షన్ రెండు సి లాంగ్వేజ్ ఒకేసారి ఎగ్జిస్ట్ కాదు, లైక్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అందుకని డేటా అండ్ ఫంక్షన్. ఒరే నాన్న, నువ్వు కాస్త మైక్ ఆన్ చేసుకోరా, నువ్వేం పెట్టావో నాకు కొంచెం అర్థం కాలేదు. అడుగు, మైక్ ఆన్ చేసుకున్నాడు. కలిసే ఉంటాయి. ఉండవు అంతే, అదంతే. అప్పుడు అలా తయారు చేసుకున్నారు, అప్పుడు అలా తయారు చేశారు. అలా తయారు చేయటం వల్ల ఇదిగో ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి కలిపారు. అదేరా రీజన్. అప్పుడు వాళ్ళు అప్పుడున్నటువంటి వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం అలా తయారు చేశారు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రా అబ్బాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు చాలామంది ఉమ్మడి కుటుంబాలు లేవు, అవునా? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా, ఎదురింట్లో అమ్మ నాన్న ఉంటారు, పక్కింట్లో అన్న వదిన ఉంటారు, ఇటు పక్కింట్లో తమ్ముడు భార్య ఉంటారు, ఆ కొంచెం అవతల ఇంకొక అన్నయ్య భార్య ఉంటారు. వీళ్ళందరూ పక్కపక్కనే ఉండేది, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి తిండి వాళ్ళు తింటున్నారు, కానీ కలిసి ఉండట్లేదు. ఎందుకు? ఉమ్మడి కుటుంబంలో ఉంటే బలం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇండివిజువల్గా ఉంటారు, ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు అనుకుంటారన్నమాట, అరే మనం అందరం కలిసి ఉంటే బాగుండేది కదా అనుకుంటారు. కలిసి ఉంటే ఎవడు మన మీదకి దాడికి రాదు కదా అనుకుంటారు. అంటే విడిపోయిన తర్వాత, విడిపోయి ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు తెలుస్తాయి. తెలిసినప్పుడు మళ్ళీ వాళ్ళు కలుసుకోవాలంటే కలుసుకుంటారు. ఇది జీవితం. సి లాంగ్వేజ్ తయారు చేసినప్పుడు డేటా విడిగా ఉండొచ్చు, విడిగా ఉంటే బాగానే ఉంటుంది, ఫంక్షన్స్ విడిగా ఉంటే బాగానే ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ పోను ఏమైందంటే డేటాకి సెక్యూరిటీ పోతుంది, డేటాని ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది అని తెలుసుకున్నారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇలా ఉండకూడదు, డేటాని ఫంక్షన్స్తో కలిపి కట్టేసేయాలి, కలిపి ఉంచాలి నిర్ణయించుకొని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎవరైనా ప్రాజెక్ట్ చేయాలంటే సితో చేయట్లా, జావాతోనే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే జావాలో డేటాకి సెక్యూరిటీ ఉంది. ఒక డేటాని ఒక మామూలు ఫంక్షన్ బయటికి తెచ్చుకోలేదు.
అందుకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా? అంతే, ఇంకా అదంతే, దాని బతుకంతే. ఓకే. ఎస్, మ్యూట్ చేసుకోమా. ఎస్, నెక్స్ట్ నాన్న. ఇంకా డౌట్స్? ఇంకొక నిమిషం, 1 మినిట్ మాత్రమే ఉంది. మీటింగ్ షెడ్యూల్ కేవలం 1 మినిటే ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎనీ డౌట్స్ యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద మీటింగ్. మీకు ఎలాంటి డౌట్స్ లేకపోతే మీరు మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వచ్చు. అవుట్ స్టేషన్ వాళ్ళు, అవుట్ ఆఫ్ మార్కాపురం విలేజెస్, మీకు సిగ్నల్ ఎలా ఉంటుంది? కరెక్ట్గా అందుతుందా? సిగ్నల్ సరిగ్గా లేని వాళ్ళు మాత్రమే నాతో కమ్యూనికేట్ చేయండి. సిగ్నల్ బాగుంది అన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ద మీటింగ్ ఈజ్ ఓవర్. రేపు సేమ్ టైం బై 10:30 మీరు రెడీగా ఉండండి విత్ బుక్ అండ్ పెన్. థ్యాంక్ యూ. నువ్వు ఉండు, మీరుండండి, ఎవడు పాడుగాడు. ఇందాక ఎవరు రాఘవ్ సార్ వచ్చారా? ఇవి యూట్యూబ్లో వదిలే సాంబా, ఇవి యూట్యూబ్లో పెడితే అందరూ వెళ్ళలేరు. మామూలు రికార్డు లింక్ పెడతాను.